ఏవండు ఈ మండపేట ముంత మసాలా అనగానే మురిసిపోతూ మురిపంగా నోట్లో నీరుతో తింటారండి బాబు. అంత రుచిగా ఉంటుంది మరి. మండపేటలో అంత రుచిగా ఉంటుందా అని డౌట్ కొట్టి అడిగితే అవునండి అని అన్నారు. ఇక టికెట్ వేసుకొని అక్కడ దాకా టిక్కుమని ఏం వెళ్తాంలే అని ఇక్కడే తినేసాము. ఈ ముంత మసాలా ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం తండాలనిపిస్తుందండి. అవును మరి, ఎవరో ఒక మహానుభావుడు పానీపూరి గురించి వర్ణించినట్లు ఆ చెయ్యి అమోఘం, ఆ గిన్నె అమోఘం, ఆ పదార్థాలు అమోఘం, అది తింటే కడుపు అవుతుంది ఆగం. అయినా మీకేంటి తింటాం మేము అంటుంది ఈ జగం అని నాకు కూడా వర్ణించాలని అనిపించి వర్ణించానులేండి. హైజెనిక్ ఫుడ్ అని ఎంత హై పిచ్చిలో అరిసినా మన హావభావాలు మారవు. జంక్ ఫుడ్ అని ఎంత జంకినా ఈ జన్మకి జనాలు మారండి బాబు. ఎందుకంటే ఈ జన్మమే రుచి చూడడానికి దొరకరా అని అంటామండి. అట్లుంటుంది మనం ముంత మసాలాతోనే. ఏమంటారు, తగ్గేదేలే. తనెవరో తెలుసా? మా మెయిడు రేవతి. వీడియో తీస్తున్నా అని సిగ్గుపడుతుంది. ఎందుకమ్మా అంత సిగ్గు, పెళ్లి చూపులు కాదు కదా అనేసాను. మొదటి బంతికి భోజనాలు పెడితే చివరి బంతి వరకు తింటూనే ఉంటుంది. అంత ఫాస్ట్ మరి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే 111 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇదేంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? అదేమీ లేదు. రూపాయి ఖర్చు లేకుండా, కూసంత కునుకు పడకుండా ఆ కుడి చెయ్యి బ్రొటన వేలుతోని లైక్ షేరు చేయండి. అలాగే కుదురుగా కూర్చొని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా ఒక మంచి మాట, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.